అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 28, 2024 మనకి చర్లపల్లి రైల్వే టెర్మినల్స్ అనేది ప్రారంభం అవుతుందని ప్రచారం అయితే జరుగుతుంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ యొక్క లేఅవుట్ అయితే ఇది జస్ట్ రఫ్గా వేసాను. ఇక్కడ కనిపించే నార్త్ సౌత్ టెర్మినల్ అనేది నేను జస్ట్ రఫ్గా వేసాను. నార్త్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్లో ఉన్న సైడ్ ఏదైతే ఉందో అది నార్త్ సైడ్ ఉంటుంది కాబట్టి నార్త్ అని పెట్టాను. సౌత్ అనేది కొత్తగా కట్టిన బిల్డింగ్, అటువైపు సౌత్. అండ్ ఈ క్లిప్లో చూపించింది నార్త్ వైపు నుంచి. సో ఆల్రెడీ ఇటువైపు నుంచి మనకి మెయిన్ చర్లపల్లి రోడ్ నుంచి రైల్వే స్టేషన్కి దారి ఉంది. ఆల్మోస్ట్ తక్కువ డిస్టెన్సే. సో ఇటువైపు నుంచి అయితే మీకు బస్సెస్ కనెక్టివిటీ ఉంది, కానీ అన్ని సిటీలో ఉన్న అన్ని ఏరియాస్ నుంచి అయితే ఇటు యాక్సెస్ అయితే లేదు. కొన్ని ఏరియాస్ నుంచి మాత్రమే ఇటు బస్సెస్ అయితే ఉన్నాయి. అటు కొత్త బిల్డింగ్ ఎటువైపు అయితే కట్టారో అటువైపు రోడ్స్ అయితే చాలా చిన్నవి. అవి కూడా మీకు చూపిస్తాను వీడియో చివరిలో. ప్రస్తుతం 9 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. అందులో 1 నుంచి 5 వరకు ఉన్న ప్లాట్ఫామ్లు అయితే మనకి టువర్డ్స్ కాజీపేట అలాగే టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్ళడానికి యాక్సెస్ ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి 9 వరకు అయితే కేవలం ఓన్లీ కాజీపేట సైడ్ వరకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సికింద్రాబాద్ సైడ్ డెడ్ ఎండ్గా ఉంటుంది. 6 నుంచి 9 వరకు ఉన్న ప్లాట్ఫామ్స్. వన్ టు 5 ప్లాట్ఫామ్స్ గుండా పాసింగ్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని ట్రైన్స్కి మాత్రం హాల్ట్ అయితే కల్పిస్తారు. మోస్ట్లీ ఇంటర్సిటీ ట్రైన్స్కి. ఈ టెర్మినల్ ఓపెన్ అయితే మీకు ఒకటి లోకల్ ట్రైన్ ఫెసిలిటీ అయితే లేదు సికింద్రాబాద్ వెళ్ళడానికి. ఇంటర్సిటీ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అలాగే షార్ట్ డిస్టెన్స్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇక్కడ హాల్ట్ అయితే కల్పిస్తారు. సో దట్ ప్యాసింజర్స్ ఈజీగా తమ డెస్టినేషన్స్కి చేరుకోవచ్చు. సో ఇప్పుడున్న వ్యూ చూస్తే ఇది ప్లాట్ఫామ్ 6 and 7. సో ఇదైతే రెడీగా ఉంది కాబట్టి మొత్తం చైర్స్, డిజిటల్ డిస్ప్లే బోర్డ్స్, ఫ్యాన్స్ అన్నీ అరేంజ్ చేసేసారు. ప్రస్తుతానికి శబరిమల స్పెషల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ పార్క్ చేశారు. మౌలాలి నుంచి కొల్లం వెళ్ళే స్పెషల్స్. ఇక్కడ కనిపించే ట్రైన్ అయితే అదే LHB ట్రైన్ ఉంది కదా. ఈ 6 to 9 ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో మాత్రమే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం 1 to 5 ప్లాట్ఫామ్స్ చూసుకుంటే వాటిలో అయితే ఫెసిలిటీస్ లేవు. ఈవెన్ కొన్ని ప్లాట్ఫామ్స్కి సరిగా మీకు షెల్టర్ వర్క్స్ కూడా లేవు. 1 to 5 ప్లాట్ఫామ్స్ వరకు చూసుకుంటే. సో దానికి సంబంధించిన వర్క్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అది ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారనేది తెలీదు. సో ఈ స్టేషన్ ఇనాగ్రేషన్కి దానికైతే సంబంధం లేదు. ఇదైతే వెంటనే ఓపెన్ చేస్తారు. ఇప్పటికే చాలా డిలే అయింది. అలాగే చర్లపల్లి ఇనాగ్రేషన్ రోజు మీకు 1 or 2 ట్రైన్స్ అయితే ప్రారంభం అవుతాయని న్యూస్ కూడా ఉంది. సో అది అయితే బయటికి ఇప్పటికీ రివీల్ అయితే చేయలేదు. వాటి గురించి ఏమన్నా ఇన్ఫో తెలిస్తే మీకు చెప్తాను. సో ఇక్కడ కనిపించే వ్యూ 6 to 9 ప్లాట్ఫామ్స్. ఇది ఇక్కడ ఉన్న CDO పిట్ లైన్స్ ఉంటాయి కదా అవి.
సో ఇది మెయిన్ మనకి మీడియాలో కనిపించే పెద్ద ఎంట్రన్స్. స్టేషన్ లిమిట్స్ వరకు అయితే స్టేషన్ ఇక్కడ వరకు ఇంటర్నేషనల్ ఏరియాలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ స్టేషన్ దాటి జస్ట్ ఒక అడుగు బయట పెడితే ఒక విలేజ్ ఉన్నట్టే ఉంటుంది. నాకైతే అలా అనిపించింది. ఇక్కడ కనిపించేది పార్కింగ్ స్లాట్ ఏరియా, అంటే ఏ వెహికల్స్ పార్క్ చేయాలి. అలాగే అక్కడ మీకు పెద్ద డిస్ప్లే బోర్డు ఉంది, లైక్ స్టేషన్లో ఉండే ట్రైన్స్ అట్ ఏ గ్లాన్స్ బోర్డు లాగా. టోటల్గా 2 పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అయితే నిర్మించారు. ఒకటైతే ఈ సెంట్రల్ బిల్డింగ్ ఉంది కదా, అక్కడి నుంచి డైరెక్ట్గా ఉంటుంది. ఒకటి ఈ పార్కింగ్ ఏరియా నుంచి అయితే ఉంది. అండ్ ప్యాసింజర్కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ కానీ ఇవన్నీ ఇక్కడ బయట ఇచ్చారు. జనరల్లీ ఇలాంటి ప్యాసింజర్ బుకింగ్స్ ఇవన్నీ స్టేషన్ లోపలే ఇస్తారు కదా, కానీ ఇక్కడ మాత్రం వెరైటీగా స్టేషన్ బయట ఇచ్చారు. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపించే షెడ్ IOH షెడ్, ఇంటర్మీడియట్ ఓవర్హాల్ షెడ్. దీనివల్ల యూస్ ఏంటంటే మనకి కోచెస్లో కొద్దిగా మేజర్ డ్యామేజెస్ జరిగితే వాటిని ఈ IOH షెడ్లో రిపేర్ చేస్తారు. చిన్న చిన్న డ్యామేజెస్ ఏమన్నా ఉంటే అవి CDOలోనే చేసేస్తారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక ఆరెంజ్ కలర్, సో అదే మీకు టికెట్ బుకింగ్ కౌంటర్ అది. సో ఇందాక చెప్పినట్టు యూజువలీ బుకింగ్ కౌంటర్స్ ఇవన్నీ బిల్డింగ్ లోపలే ఉంటాయి. ఇది పర్టికులర్గా బయట ఇవ్వడానికి ఒక కారణం, మీకు పార్కింగ్ ఏరియా నుంచి ఇక్కడ టికెట్ బుక్ చేసుకొని లేదా అన్రిజర్వ్ టికెట్ ఇవి తీసేసుకొని డైరెక్ట్గా మీకు అటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా పార్కింగ్ ఏరియా నుంచి, అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎంటరింగ్ ద బిల్డింగ్. నాకు తెలిసి లోపల కూడా ఒక బుకింగ్ కౌంటర్ ఇచ్చి ఉండొచ్చు. సో ప్రస్తుతానికి లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి మనకి లోపల ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి అనేది తెలీదు. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వెళ్ళినప్పుడు మనకి ఎయిర్ డక్ట్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తున్నారు. ఎయిర్ డక్ట్స్ అంటే మనకి లోపల సెంట్రలైజ్డ్ AC ఉంటుంది కదా, సో దాన్ని ఎయిర్ ఫ్లోకి రిలేటెడ్. సో నేను వచ్చేసరికి ఆల్రెడీ ఈవినింగ్ 5 దాటేసింది. సో మీకు లైటింగ్ ఎఫెక్ట్ పెద్దగా లేదు కాబట్టి కొద్దిగా బ్రైట్నెస్ అనేది పెంచాను. అందుకే మీకు కొద్దిగా లైట్ ఫ్లక్చుయేషన్స్ అనేది కనిపిస్తూ ఉండొచ్చు వీడియోలో. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇటువైపు కూడా మీకు కార్ పార్కింగ్, ఆటో స్టాండ్ లాంటివన్నీ ఇచ్చారు, బైక్ పార్కింగ్. ఇక్కడ కూడా పెద్ద టీవీ డిస్ప్లే బోర్డు కూడా ఇచ్చారు ట్రైన్స్ అట్ ఏ గ్లాన్స్ చూడడానికి. సో చల్లపల్లి యార్డ్ ఇది, పిట్ లైన్స్ ఉన్నాయి. వీడియో స్టార్టింగ్లో మెన్షన్ చేసిన సౌత్ టెర్మినల్ అయితే ఇదే. సో ఇక్కడైతే మంచి పార్కింగ్ ఏరియా అంతా ఉంది, కానీ మనకి రోడ్ కనెక్టివిటీ మాత్రం చిన్న చిన్న రోడ్స్ అయితే ఉన్నాయి. సో హెవీ వెహికల్స్ వెళ్ళడానికి అయితే కొద్దిగా కష్టమే. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది చూడాలి. ఆల్రెడీ రోడ్ ఎక్స్టెన్షన్ పనులు జరుగుతున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కానీ అది ఎంతవరకు జరుగుతుందనేది తెలీదు. బెటర్ మనకి నార్త్ టెర్మినల్ నుంచి సౌత్ టెర్మినల్కి ఇప్పుడు FOB ఎలా అయితే కట్టారో సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక అండర్ పాస్ కానీ జస్ట్ వెహికల్స్ వెళ్ళేంత వరకు సమ్ రోడ్ యాక్సెస్ లాంటిది ఏమైనా ప్రొవైడ్ చేస్తే, లెవెల్ క్రాసింగ్ అయితే కష్టమే ఎందుకంటే ట్రైన్స్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ. సో ఒక అండర్ పాస్ కానీ లేకపోతే
ఫ్లైఓవర్ లాంటిది ఉంటే మీకు యాక్సెస్ బాగుంటుంది. ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ బస్ సర్వీసెస్ని ప్రారంభించాలని, ఎస్పెషలీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి చల్లపల్లి స్టేషన్ వరకు బస్సెస్ ఫ్రీక్వెన్సీ అనేది ప్రస్తుతానికైతే లేవు, బాగా పెంచాలని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కొన్ని ట్రైన్స్ చర్లపల్లిలో హాల్ట్ అయ్యి సికింద్రాబాద్ స్కిప్ అయ్యి డైరెక్ట్గా లింగంపల్లి కూడా వెళ్ళొచ్చు. దీనికి గల కారణం ఒకటి, సికింద్రాబాద్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి. దాంతోపాటు మీకు ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ వద్ద రీడెవలప్మెంట్ వర్క్ అనేది జరుగుతుంది. దానికోసం కొన్ని ప్లాట్ఫామ్స్ మూసేయాల్సి ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని మీకు జనవరి 1 నుంచి కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తాయి. వాటి గురించి ఇన్ఫర్మేషన్ వస్తే సపరేట్గా వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.